వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 24, 25 శ్లోకాలు. శ్లోక నెంబర్ 24 and 25. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. తాత్పర్యం: ప్రాపంచిక తలపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనసుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధియందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు. ధ్యానానికి 2 ప్రక్రియలు అవసరం: మనస్సును ప్రాపంచిక జగత్తు నుండి వేరు చేయటం మరియు దాన్ని భగవంతుని యందే స్థిరపరచటం. ఇక్కడ శ్రీకృష్ణుడు మొదటి భాగాన్ని వివరించటంతో మొదలు పెడుతున్నాడు. అంటే మనస్సును ప్రపంచం నుండి దూరం చేయటం. మనస్సుకి ప్రపంచం పట్ల మమకారాసక్తి ఉన్నప్పుడు ప్రాపంచిక వస్తువులు, మనుష్యులు, సంఘటనలు వంటి వాటి తలపులు మనసులోకి వస్తూనే ఉంటాయి. ప్రారంభంలో తలపులు స్ఫూర్ణ రూపంలో ఉంటాయి. అంటే అప్పుడప్పుడు వచ్చిపోయే అనుభూతులు మరియు ఆలోచనలు. మనము ఈ యొక్క స్ఫూర్ణములను జరగాలి, కావాలి అని గట్టిగా కోరుకున్నప్పుడు అది సంకల్పము అవుతుంది. ఈ విధంగా ఆలోచనలు అవి అనుకూలమైనవో లేదా ప్రతికూలమైనవో అన్నదాన్ని బట్టి సంకల్పముగా మరియు వికల్పములుగా మారతాయి. అంటే ఆయా వస్తు విషయాల కోసం పాటుపడటం కానీ వాటిని ద్వేషించటం కానీ జరుగుతుంది. ఈ సంకల్ప వికల్ప బీజములు కోరికలనే మొక్కగా మారతాయి. ఇలా అవ్వాలి, అలా అవ్వకూడదు అని. ఈ 2 సంకల్ప వికల్పములు మనసుపై తక్షణమే వాటి ముద్ర వేస్తాయి. ఆ విధంగా అవి నేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి. వాటికి ఆకస్మికంగా ఎగసిపడే స్వభావం కూడా ఉంటుంది. ఈనాటి చిన్న కోరికే కాలక్రమంలో మహాజ్వాలగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విధంగా ధ్యానంలో విజయం, సాఫల్యత పొందాలనే అభిలాష ఉంటే భౌతిక వస్తు విషయముల పట్ల ఆసక్తి విడిచిపెట్టాలి. ధ్యానం యొక్క మొదటి భాగం ప్రాపంచికత నుండి మనస్సుని తీసివేయమని వివరించిన శ్రీకృష్ణుడు ఇక 2వ భాగం గురించి వివరిస్తున్నాడు. మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఇది దానంతటా అదే అయిపోదు. దృఢ సంకల్పంతో శ్రమిస్తే విజయం నెమ్మదిగా చేకూరుతుంది అని అంటున్నాడు. వేదశాస్త్రాలకు అనుగుణంగా ఉన్న దృఢ సంకల్పాన్ని ధృతి అంటారు. ఈ దృఢ సంకల్పం బుద్ధి యొక్క గట్టి విశ్వాసం ద్వారా వస్తుంది. చాలామంది ప్రజలు ఆత్మతత్వం గురించి, ప్రాపంచిక పరుగుల నిరర్ధకత్వం గురించి వేదశాస్త్రాల పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, కానీ వారి దైనందిన జీవితం వారి జ్ఞానానికి అనుగుణంగా ఉండదు. ఇది ఎందుకంటే వారి బుద్ధి ఈ శాస్త్ర విషయాల మీద నమ్మకం, విశ్వాసం కలిగి ఉండదు. ఈ ప్రపంచం యొక్క అశాశ్వతత్వం మరియు భగవంతునితో తనకు ఉన్న శాశ్వత సంబంధముల మీద బుద్ధి దృఢ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ విచక్షణాశక్తి వస్తుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకొని క్రమక్రమంగా ఇంద్రియ భోగములను త్యజించాలి. దీనినే ప్రత్యాహారము అని అంటారు. అంటే ఇంద్రియ వస్తు విషయముల వైపు మనస్సు పరుగు తీయడాన్ని నిగ్రహించటం. ప్రత్యాహారంలో సాఫల్యం తక్షణమే రాదు. అది పదే పదే అభ్యాసం చేయడం ద్వారా క్రమక్రమంగా సాధించబడుతుంది. శ్రీకృష్ణుడు తదుపరి ఈ అభ్యాసం అంటే ఎలా ఉంటుందో చెప్తాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈజ్: completely renouncing all desires arising from thoughts of the world, one should restrain the senses from all sides with the mind. Slowly and steadily, with conviction in the intellect, the mind will become fixed in God alone and will think of nothing else. Meditation requires the dual process of removing the mind from the world and fixing it on God.
Here, Sri Krishna begins by describing the first part of the process, that is, taking the mind away from the world. Thoughts of worldly things, people, events, etc., come to the mind when it is attached to the world. Initially, the thoughts are in the form of spurna, that is, flashes of feelings and ideas. When we insist on implementation of spurna, it becomes a sankalpa. Thus, thoughts lead to sankalp, that is, pursuit of these objects, and vikalp, that is, revulsion from these thoughts, depending upon whether the attachment is positive or negative. The seed of pursuit and revulsion grows into the plant of desire. This should happen, that should not happen, like that. Both sankalp and vikalp immediately create impressions on the mind. Thus, they directly impede meditation upon God. They also have a natural tendency to flare up, and a desire that is a seed today can become an inferno tomorrow. Thus, one who desires a success in meditation should renounce the affinity for material objects. Having described the first part of the process of meditation, that is, removing the mind from the world, Sri Krishna now talks about the second part. The mind should be made to reside upon God. He says this will not happen automatically, but with determined effort, success will come slowly. Determination of resolve that is in accordance with the scriptures is called dhriti. This determination comes with the conviction of the intellect. Many people acquire academic knowledge of the scriptures about the nature of the self and futility of worldly pursuits, but their daily life is at variance with their knowledge. This happens because their intellect is not convinced about that knowledge. The power of discrimination comes with the conviction of the intellect about the impermanence of the world and the eternality of one's relationship with God. Thus, utilizing the intellect, one must gradually cease sensual indulgence. This is called pratyahar, or control of the mind and senses from running towards objects of the senses. Success in pratyahar will not come immediately. It will be achieved through gradual and repeated exercise. Sri Krishna explains next what that exercise involves. Om Namo Bhagavate Vasudevaya.